అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులను మీడియా ప్రతినిధులు దిలీప్ గారి అక్రమ అరెస్టులను జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జులుం కాంగ్రెస్ జులుం కాంగ్రెస్ జులుం జై తెలంగాణ. మా నాయకుడైన కుంతం దిలీప్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారికి హైకోర్టు గడువు 11వ తారీఖు దాకా ఇచ్చింది, అంటే ఈ రోజు వరకు ఇచ్చింది. దాన్ని నిన్న పోలీసు వాళ్ళు నిన్న రాత్రే ఇమిగ్రేషన్కి వెళ్ళి లుకౌట్ నోటీస్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. వారి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ అరెస్టులు ఇలాగే చేస్తే సరికాదు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా మేము రెడ్ బుక్లో రాసుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి అరెస్టులు సరికాదు. మన ఏదైతే అరెస్ట్ చేసిరో ఇది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మేము హైకోర్టుకి వెళ్తున్నాం, క్వాష్ పిటిషన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి వైద్య నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. केसीआर को डाल रहे हैं, यहाँ डाल रहे జై తెలంగాణ జై తెలంగాణ దిలీప్ గారి అక్రమ అరెస్టులను కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ అరెస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిలీప్ గారిని వెంటనే రిలీజ్ చేయాలి. దిలీప్ గారిని వెంటనే రిలీజ్ చేయాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన కొత్త దిలీప్ గారిని వెంటనే రిలీజ్ చేయాలి. नमस्कार. ఈరోజు నిర్మల్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్కి మా నాయకుడైన కుంతం దిలీప్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారికి హైకోర్టు గడువు 11వ తారీఖు దాకా ఇచ్చింది, అంటే ఈ రోజు వరకు ఇచ్చింది. దాన్ని నిన్న పోలీసు వాళ్ళు నిన్న రాత్రే ఇమిగ్రేషన్కి వెళ్ళి లుకౌట్ నోటీస్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. వారి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ అరెస్టులు ఇలాగే చేస్తే సరికాదు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా మేము రెడ్ బుక్లో రాసుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి అరెస్టులు సరికాదు. మన ఏదైతే అరెస్ట్ చేసిరో ఇది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మేము హైకోర్టుకి వెళ్తున్నాం, క్వాష్ పిటిషన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి వైద్య నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.